వెల్కమ్ టు ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే నిజంగా జరిగిన ఓ తల్లి కథ. ఈ తల్లి కథ తెలిస్తే మీ కన్నీళ్ళు ఆగవు. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసేయండి. ఒక తల్లి తన 8 నెలల బిడ్డతో హైదరాబాద్ నుండి అహ్మదాబాద్కి వెళ్తుంది. చాలా సంతోషంగా మొదలైన వారి ప్రయాణం ఒక విషాద గాథలా మారబోతుందని తెలియదు పాపం వాళ్ళకి. ఒక చిన్న తప్పు వల్ల విమానంలో మంటలంటుకున్నాయి. ఆ మంటలు మధ్యలో ఎంతో మంది అరుపులు, ఆర్తనాదాలు. ఆ తల్లి మాత్రం తన 8 నెలల బిడ్డని చేతిలో చాలా భద్రంగా పట్టుకుని మంటల మధ్యలో నుంచి తనకేమైనా తన బిడ్డని బ్రతికించుకోవాలనే ఆశతో పరుగులు పెడుతూనే ఉంది. ఈ దృశ్యాలు చూసిన వారికి ఎంత రాతి గుండైనా చలించక మానదు. బిడ్డను బ్రతికించేయాలనే ఆరాటంతో మంటల్లో నుంచి పరుగులు పెడుతూ బయటకొచ్చింది. తన శరీరం అంతా చాలా వరకు కాలిపోయింది. పిల్లాడి శరీరం ఇంకా బాగా కాలిపోయింది. డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పారు. ఆ తల్లి వేదనకు అంతే లేదు. డాక్టర్లు కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడింది. డాక్టర్ ఒక్కటే చెప్పాడు, పిల్లాడి శరీరం అంతా కాలిపోయింది, ఆ పిల్లాడిని బ్రతికించాలంటే ఎవరిదైనా చర్మం అవసరమని. ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా శరీరంలో నుంచి ఎంత చర్మం కావాలంటే అంత చర్మం తీసుకోండి, నేను చావడానికైనా సిద్ధంగానే ఉన్నాను, నా బిడ్డను మాత్రం ఎలా అయినా బ్రతికించండి అని కాళ్ళ వేళ పడి బ్రతిమలాడింది. తల్లి ప్రేమను వర్ణించడానికి పదాలు కూడా చాలవు. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదనడానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం. డాక్టర్లు ఆమె పొట్ట, భుజం నుండి తీసిన చర్మాన్ని ఆ పిల్లాడికి గ్రాఫ్ట్ చేశారు. ఆ బిడ్డ ప్రాణం కోసం ఆ తల్లి పడిన ఆవేదన ఆ దేవుడు అర్థం చేసుకున్నాడేమో. అందుకే ఆ తల్లి బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాడు. కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకొని సంతోషంగా ఉన్నారు. తల్లి చేసిన త్యాగం చరిత్రలో ఓ మరువలేని ముద్ర వేసింది. ఇది పుస్తకాల్లో రాయదగినది కాదు, మన గుండెల్లో తల్లి ప్రేమను మనసారా నింపుకోవలసిన సంగతి. ప్రతి తల్లి ఒక దేవత. అమ్మంటే పదం కాదు, అమ్మంటే జీవితం. ఈ వీడియో మీ తల్లి మీకోసం చేసిన ప్రేమతో కూడిన త్యాగాల్ని గుర్తు చేస్తే తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో నిజ జీవిత కథలతో కూడిన మోటివేషన్ కావాలంటే గమ్యం మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒకరిగా జాయిన్ అయిపోండి. మీ తల్లితో ఉన్న అనుభవాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.